అనిరుద్ధ్ రవిచంద్ర గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. తమిళం, తెలుగు భాషల్లో వరుస చార్ట్ బస్టర్ హిట్లిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు అనిరుద్ధ్. ఈ బక్కోడు థియేటర్లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడంటే పోనకాలు రావాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ఈ రాక్ స్టార్ పెళ్లి వార్తలే హాట్ టాపిక్ గా మారాయి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్తో అనిరుద్ధ్ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నాడంటూ వస్తున్న రూమర్లు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా అనిరుద్ధ్ కావ్య మారన్ లవ్ లో ఉన్నారని, కలిసి వివిధ ప్రదేశాల్లో సందడి చేశారంటూ వార్తలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. క్రికెట్ మైదానంలో టీమును ఉత్సాహపరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించే కావ్య మారన్ తన మ్యూజిక్ తో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన అనిరుద్ధ్ జంటగా మారబోతున్నారనే వార్త వినగానే ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల అనిరుద్ధ్ మేనమామ సీనియర్ నటుడు మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. అనిరుద్ధ్ త్వరలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని, ఇరు కుటుంబాలకు సమ్మతమేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించడంతో అనిరుద్ధ్, కావ్యల పెళ్లి దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనని నెటిజన్లు భావించారు. తాజాగా సోషల్ మీడియాలో మరో ఊహించని వార్త హల్చల్ చేస్తోంది. అనిరుద్ధ్ కావ్య మారన్ వివాహానికి సంబంధించిన తేదీ, వెన్యూ కూడా లీక్ అయినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన వీరిద్దరి పెళ్లి అత్యంత వైభవంగా జరగనుందట. అది కూడా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. యూరోప్ లోని అందమైన దేశం గ్రీస్ లో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో ఈ వెడ్డింగ్ జరగబోతోందని ప్రచారం సాగుతోంది. గ్రీస్ అందాల మధ్య ఈ జంట 7 అడుగులు వేయబోతుందనే వార్త కొద్ది గంటల్లో కోలీవుడ్ నుంచి క్రికెట్ ప్రపంచం వరకు జోరుగా వైరల్ అయింది. అయితే నిజంగానే నవంబర్ 10న అనిరుద్ధ్ కావ్య మారన్ పెళ్లి జరగబోతోందా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన రోమరేనా అనే వార్తలపై ఇప్పటివరకు అనిరుద్ధ్ రవిచంద్ర గాని, కావ్య మారన్ కుటుంబం గాని ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గతంలో కూడా వీరి రిలేషన్షిప్ పై రకరకాల పుకార్లు వచ్చినా ఇరు వర్గాలు మౌనంగానే ఉండిపోయాయి. ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈసారి వస్తున్న పెళ్లి డేట్ పై ఎంత నిజముందో తెలియక అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఒకవైపు అనిరుద్ధ్ వరుస పెట్టి బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు కావ్య మారన్ బిజినెస్ రంగాన్ని, ఐపీఎల్ ఫ్రాంచైజీ బాధ్యతలను సక్సెస్ఫుల్ గా చూసుకుంటున్నారు. మరి ఇద్దరు స్టార్స్ నిజంగానే నవంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.